నమస్తే నేను మధు వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ డీటెయిల్స్ చూద్దాం నరాలు తెగే ఉత్కంఠకైతే మరికొద్ది గంటల్లో తెరపడబోతుంది సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏపీ ఒడిశాలో అధికారంలో ఉన్న వైసీపీ బిజు జనతాదళ్ ప్రభుత్వం భవితవ్యం ఏంటో మరికొద్ది సేపట్లో తేలిపోబోతుంది ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపడతారు తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు ఇక దాని తర్వాత 8:30 గంటలకు ఈవీఎంలోని పోలినటువంటి ఓట్లను లెక్కించడం అయితే జరుగుతుంది ఒకవేళ ఆ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు లేకుంటే నేరుగా ఈవీఎంలలో పోలినటువంటి ఓట్లనే లెక్కింపు అనేది కొనసాగబోతుంది లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయిస్తారు రైట్గా ఓట్ల ఏదైతే లెక్కింపు ప్రక్రియకు సంబంధించి పకడ్బందీగా నిర్వహిస్తామని ఇందుకోసం ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేయడం జరిగింది అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు ఇక కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు ఆయా రాష్ట్రాల పోలీసులను కూడా వ్యవహరించడం జరిగింది రైట్ ఇక ఎన్నికల కౌంటింగ్ కి అయితే కౌంటర్ అయితే స్టార్ట్ అయింది మరికొద్ది సేపట్లో భవితవ్యం ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే ఒక అంచనా వేయొచ్చు ఎందుకంటే మరికొద్ది సేపట్లో 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది అయితే మొదలు కాబోతుంది రైట్కి ఒకసారి కడప వెళ్దాం కడపలో మా కరెస్పాండెంట్ సురేంద్ర రెడీగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి సురేందర్ గుడ్ మార్నింగ్ మధు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అధికారులు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ప్రస్తుతం మనం కౌంటింగ్ దగ్గర ఉన్నాము నగర శివార్లో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ కౌంటింగ్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు ఇప్పుడే కాసేపటి క్రితమే ఇక్కడ లోపలికి వెళ్లాల్సినటువంటి అభ్యర్థులు కౌంటింగ్ లో పాల్గొనే ఏజెంట్లు అందరూ కూడా ఇదే దారి గుండా లోపలికి కౌంటింగ్ కేంద్రంలోకి ఎంటర్ అయ్యారు 7 గంటలు దాటిన తర్వాత ఎవరిని కూడా అలో చేయమని చెప్పి ముందు చెప్పినటువంటి మాట ప్రకారం 7 గంటల లోపే కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ కూడా కౌంటింగ్ కేంద్రంలోకి అయితే చేరుకున్నారు అక్కడే ముందుగా పోస్టల్ బ్యాలెట్లు ఆ తర్వాత ఆ ఈవీఎంలు కూడా స్టార్ట్ అవుతాయి కానీ పార్లమెంటుకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఈవీఎం 2 కూడా ఒకేసారి స్టార్ట్ అవుతాయని చెప్పి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు స్పష్టం చేశారు అదే రీతిలో ఇక్కడ కౌంటింగ్ కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది ముందుగా మరోసారి ర్యాండమైజేషన్ కూడా పూర్తి చేసుకున్నారు కౌంటింగ్ ఏజెంట్లు అలాగే అభ్యర్థుల సమక్షంలోనే ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేసి ఈవీఎంలు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించే అవకాశం స్పష్టంగా ఉంది ముందుగా అనుకున్న ప్రకారం ఎన్నికల ఆదేశాల మేరకు ప్రతి ఒక్కటి సజావుగా జరిగేలా ప్లాన్ చేసినటువంటి జిల్లా యంత్రాంగం ఇక్కడే కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పోలింగ్ సంబంధించినటువంటి ఈవీఎం ఎక్కడా మిస్ కాకుండా కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలోనే వీటన్నిటిని ఓపెన్ చేసి ఆ కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెట్టబోతున్నారు కడప పార్లమెంటుకు పోటీ చేసినటువంటి అవినాష్ రెడ్డి అలాగే భూపేష్ రెడ్డితో పాటు అసెంబ్లీలో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇప్పుడే లోపలికి వెళ్లారు వాళ్ళ ఏజెంట్లను కూడా తీసుకొని ప్రతిదీ పర్యవేక్షించే పరిస్థితి కూడా మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది మధు అలాగే ఇటు సేఫ్టీ విషయానికి వస్తే ఇటు రిమ్స్ ఏరియాలో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి పార్కింగ్ వెహికల్స్ ఇటు రాయచోటి బైపాస్ లో వైసీపీకి చెందినటువంటి పార్కింగ్ వెహికల్స్ ఇద్దరికి కూడా 600 మీటర్లు 700 మీటర్ల దూరంలో ఉండడంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు కూడా పూర్తిగా చేశారు మరి కాసేపట్లో కౌంటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా అదనపు బలగాలు కూడా మోహరించాయి జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగంతో పాటు మరో 2500 మంది పార్లమెంటరీ కేంద్ర బలగాలు కూడా మోహరించినట్లుగా సమాచారం మొత్తంగా చూస్తే ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ జరిగేదానికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు మధు అలాగే సురేందర్ కడప విషయానికి వస్తే కడప వరకు చూసుకుంటే మనం మొదటిగా ఎక్కడి నుంచి రిజల్ట్ వెలువడే అవకాశం ఉందంటారు మొత్తం 7 అసెంబ్లీ పార్లమెంట్ సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మొదటగా కమలాపురంలో 18 రౌండ్లు అలాగే అత్యల్పంగా 18 రౌండ్లు అత్యధికంగా జమ్మలమడుగు పరిధిలో 23 రౌండ్లు లెక్కించే అవకాశం ఉంది ప్రతి రౌండ్ కు 14 టేబుల్ కూడా ఏర్పాటు చేశారు మొదటగా తక్కువగా ఉన్నటువంటి కమలాపురం ఫలితమే మొదట వచ్చే అవకాశం ఉంది జమ్మలమడుగుకు సంబంధించినటువంటి ఫలితం కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది ఇక మిగతా మైదుగూరు ప్రొద్దుటూరు ప్రాంతాలు కడప ఇవన్నీ కూడా 20-22 రౌండ్లతో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటిగా వచ్చే అవకాశం ఉంది మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంకు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలన్నీ కూడా వెలువడతాయి పార్లమెంటుకు సంబంధించి మరో 2 గంటల అదనంగా 5 గంటల వరకు
ఫలితాన్ని వెలువడించడానికి చాలా ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లుగా చెప్పారు. లోపల స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా ఏజెంట్లకు విడివిడిగా ఎక్కడికక్కడ వేరే అంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఎక్కడ కూర్చోవాలి, వాళ్ళు ఏదైనా సమస్య తలెత్తితే తప్పనిసరిగా ఆర్ఓకు మాత్రమే తెలియజేయాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే వెంటనే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్ల విషయానికి వస్తే ప్రతి రౌండ్కు 14 టేబుల్ ఉంటాయి. 14 టేబుల్ కంప్లీట్ అయిన తర్వాతనే రెండో రౌండ్కి వెళ్తారు. ఈ విధమైనటువంటి ఏర్పాట్ల విషయంలో ఇటు జిల్లా ఎన్నికల అధికారి పూర్తి క్లారిటీతో ఉన్నారు. అభ్యర్థులు కూడా అదే విషయంలో పూర్తి క్లారిటీతోనే లోపలికి కౌంటింగ్ హాల్లోకి ఎంటర్ అయిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేందర్. రెడ్డిగా హోరాహోరీగా సాగినటువంటి లోక్సభ ఎన్నికల ఉత్కంఠకు తెరపడే సమయం ఆసన్నమైంది. పోలింగ్ ముగిసిన 21 రోజుల తర్వాత అంటే నేడు ఓట్ల లెక్కింపు జరుగుతుండటంతో ఫలితాలు తేటతెల్లం కాబోతున్నాయి. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ తో పాటు రాష్ట్రంలో బలపడే ప్రయత్నం చేస్తున్న బీజేపీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ఇక 3 పార్టీలు 2 అంకెల స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో పోటీ పడ్డాయి. ఇక 17 సీట్లు కనుక 2 అంకెల సీట్లు వస్తే అది ఒక పార్టీకి పరిమితం. ఇక 3ఇంటిలోనూ ఏ పార్టీకైనా ఆ భాగ్యం దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చేసరికి అన్ని పార్టీలు సింగిల్ డిజిట్ల సీట్లతోనే సరిపుచ్చుకోవాలా లేదా అనేది అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. శాసనసభ ఎన్నికల అనంతరం 5 నెలలకే జరిగినటువంటి లోక్సభ పోరులో సర్వశక్తులు ఓడిన ఈ 3 ప్రధాన పార్టీలు కూడా అత్యధిక స్థానాలను అయితే ఆశించడం జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలో హస్తానికి పట్టం కట్టిన ఓటర్లు మరి ఈసారి కూడా మద్దతుగా నిలిచారా అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. దానిపైన కాంగ్రెస్ కూడా ధీమాగా ఉంటుంది. లోక్సభ ఎన్నికలు కావడంతో ప్రధానిగా మోదీ నాయకత్వానికి ప్రజలు ప్రాధాన్యత ఇచ్చి బీజేపీ వైపు మొగ్గు చూపుతారనుకున్న ఆ పార్టీ భావిస్తుంది. మరి ఇంకా అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప శాతం ఓట్ల తేడాతో ఓడిపోయినామని తమ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై నెలకొన్న అసంతృప్తిని కలిగిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ మరోవైపు విశ్వాసం చూపిస్తుంది. లేక
మొత్తం చూసుకుంటే తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకు అలాగే సికింద్రాబాద్లో కంటోన్మెంట్ స్థానానికి ఒక ఉప ఎన్నిక అయితే జరిగింది. 17 స్థానాలకి ఆయా పార్టీలు సర్వశక్తిలో ఒడ్డించాయని చెప్పుకోవచ్చు. అలాగే 2 అంకెల సంఖ్యనైతే కొంత కైసం చేసుకోవాలని చూస్తున్నాయి. మరి వరంగల్కి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తెలంగాణ విషయానికి వచ్చేసరికి రెడ్డిగా గత నెల 13వ తేదీన జరిగినటువంటి పోలింగ్ సరళిని విశ్లేషించుకుని తాజాగా వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో తమకే దక్కే స్థానాలపై ఒక అభిప్రాయానికి వచ్చాయి ప్రధాన పార్టీలన్నీ కూడాను. ఓట్ల లెక్కింపులో వెలువడే అసలు ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికలు రెఫరెండం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో ఆయన ప్రకటించారు. ఇక మరి తమకు 2 అంకెల స్థానాలు ఖాయమని బీజేపీ అగ్రనాయకులు పదే చెప్తున్నారు. అటు బీఆర్ఎస్ కూడా తమకు సిట్టింగ్ స్థానాలతో పాటు అదనపు సీట్లు ఖాయమని కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 17 లోక్సభ స్థానాలకు మొత్తం 525 మంది అభ్యర్థులు అయితే పోటీగా నిలబడ్డారు. వీరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు 51 మందితో పాటు సిపిఎం అలాగే ఎంఐఎం అభ్యర్థులు ఒక్కొక్క చోట బరిలో ఉండడం జరిగింది. రైట్, ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మధు, ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠభరితంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఇప్పుడే మరికొద్ది గంటల్లోనే ప్రారంభంగా ఉంది. ఉత్కంఠ పోరులో త్రిముఖ పోరులో పోటీలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మరికొద్ది గంటల్లోనే ఓరుగల్లు విజేతలు ఎవరైనా తెలియనుంది. మరి కాసేపట్లోనే ఆ కౌంటింగ్ మొదలుగా ఉంది. ఇప్పటికే మన కౌంటింగ్ సెంటర్లో ఉన్నాం. వరంగల్ ఎన్మమ్మల వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు అధికారులు. మరికొద్ది గంటల్లో ఉన్నాయి. కౌంటింగ్ మొదలుగా ఉంది. కౌంటింగ్ సంబంధించినటువంటి ఇటు కౌంటింగ్ కేంద్రాలు కావచ్చు చూస్తున్నాం. మనం ప్రజెంట్ మనం ఎన్మమ్మల వ్యవసాయ మార్కెట్లో కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. కౌంటింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8 గంటల నుంచి మొదటగా పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించే పరిస్థితి, దాని తర్వాత పూర్తి స్థాయిలో కౌంటింగ్లో స్టార్ట్ అయిన పరిస్థితి. మొత్తం ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 సెగ్మెంట్ ఉంటాయి. ఒకటి వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్, రెండోది మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. 2 సెగ్మెంట్లకు కూడా పూర్తి స్థాయిలో కౌంటింగ్ జరగడం కోసం సర్వస్వం సిద్ధం చేసిన పరిస్థితి. వరంగల్ సెగ్మెంట్ సంబంధించి వరంగల్ ఎన్మమ్మల వ్యవసాయ మార్కెట్లో కౌంటింగ్ జరుగుతుంది. మహబూబాద్ గురుకుల పాఠశాల కౌంటింగ్ జరిగే పరిస్థితి. ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ విషయానికి వస్తే వరంగల్ పార్లమెంట్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో వరంగల్ ఉన్నటువంటి పార్లమెంట్ సంబంధించి 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ పూర్తి స్థాయిలో చేయడం కోసం ఇప్పటికే ఏర్పాటు చేశారు అధికారులు. మొదటగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 17 రౌండ్లు ఉండడంతో మొదటగా వరంగల్ తూర్పును లెక్కించే అవకాశం ఉంది. తొలుత ఆ పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తర్వాత హోమ్ ఓటింగ్స్ ఏతుందో వృద్ధులు కావచ్చు ఇతర వ్యక్తులు హోమ్ ఓటింగ్స్ వేసినటువంటి వారి ఓటింగ్స్ కౌంటింగ్ చేసే అవకాశం ఉంది. ఓటం సంఖ్య 18Cలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి 14 టేబుల్స్పై లెక్కించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఏదో 7 సెగ్మెంట్లో కానీ మొత్తం చూసుకుంటే 124 టేబుల్స్ ఉంటాయి. 127 రౌండ్స్లో లెక్కించే అవకాశం ఉంది. మొత్తం వరంగల్ బరిలో ఇప్పటికే 42 మంది పార్లమెంట్ అభ్యర్థులు ఉన్నారు. వరంగల్ బరిలో మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 18,24,464 ఓటర్స్ ఉండగా మొత్తం ఓటకు ఇంజూరించిన వాళ్ళు 12,56,031 మంది తమ ఓటక్కును వినియోగించిన పరిస్థితి. వరంగల్ పార్లమెంట్ విషయానికి వస్తే వరంగల్ పార్లమెంట్లో ఓవరాల్గా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న కౌంటింగ్లో 3 పార్టీలు ఏదో 3 ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. గత 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తన సిట్టింగ్ సీట్ని తగ్గించుకోవడం కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్ ఇది పార్లమెంట్ ఎలక్షన్స్. అధికారంలో ఉన్నటువంటి ఎలక్షన్ తమ సీటును తగ్గించుకోవాలని చెప్పి కాంగ్రెస్ వేసిస్తున్న పరిస్థితి. అదేవిధంగా మోడీ వేవ్ నడుస్తున్న పరిస్థితుల్లో దేశంలో బీజేపీ అవా నడుస్తున్న నేతృత్వంలో మోడీకి సంబంధించినటువంటి అవా బీజేపీ కూడా తమ 2 సీట్లను కైవసం చేసుకోవడం కోసం బీజేపీ కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి. అది విషయానికి వస్తే మహబూబాద్ సెగ్మెంట్ విషయానికి వస్తే
మహబూబ్ సెగ్మెంట్కి ఇచ్చిన మహబూబ్లో పూర్తి స్థాయిలో కౌంటింగ్ జరగడం కోసం పూర్తి ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇప్పటికే మొత్తం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ లెక్కిస్తే ఆ తర్వాత మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7 సెగ్మెంట్లకు సంబంధించినటువంటి మొత్తం 15,32,966 ఓట్లు ఉండగా మొత్తం 18,900,000 ఓటుకు పోలింగ్ కేంద్రాలు ఉన్న పరిస్థితి. 11,01,030 మంది తమ ఓటును వినియోగించుకున్నారు. మహబూబాబాద్ సంబంధించి ఇప్పటికే హోమ్ ఓటింగ్కి సంబంధించినటువంటి బ్యాలెట్స్ను చూసుకుంటే ఏర్పాటు సంబంధించిన 7 నియోజకవర్గంలో 8,372 మంది పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకున్నారు. ఓటు లెక్కింపు విషయానికి వస్తే మొత్తం 12 టేబుల్స్ ఉంటాయి. ఏఆర్ఓలు ఉంటారు. సంక్షేమంలో పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రతా మధ్యలో పోలింగ్స్ చేసే పరిస్థితి. బరిలో మొత్తం మహబూబాబాద్ సెగ్మెంట్ బరిలో 23 మంది అభ్యర్థులు పోటీలు ఉండగా ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రధానంగా పోటీలు ఉన్న పరిస్థితి. టెరెస్ల మధ్యన పార్టీ కొనసాగుతున్న పరిస్థితి. శాసనసభ నియోజకవర్గానికి 14 టేబుల్ల చొప్పున మొత్తం 98 టేబుల్లను ఏర్పాటు చేశారు. అది ప్రతి రౌండ్లో 98 ఈవీఎం మిషన్లు లెక్కిస్తారు. మొత్తం 132 రౌండ్లలో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత చివరి ఫలితం తెలుస్తుంది. అత్యధికంగా ములుగు శాసనసభ నియోజకవర్గంలో 22 రౌండ్లు, అతి తక్కువ ఉన్నటువంటి భద్రాచలంలో 13 రౌండ్లతో లెక్కింపు పూర్తవుతుంది. దాదాపు 750 మంది ఓటు లెక్కింపులో పాల్గొన్న అవకాశం ఉంది. తొలుత భద్రాచలం నియోజకవర్గంలో లెక్కింపు పూర్తవుతుంది. చివరిగా ములుగు తోటి క్లోజ్ అవుతున్న పరిస్థితి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా జరిగేందుకు పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి. భాస్కర్, అంటే మొదటిగా ఎక్కడి నుంచి ఫలితం వెలువడే అవకాశం ఉంది, అలాగే ఎన్ని గంటలకు మొదటి ఫలితాలకు సంబంధించి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది? మొదటి ఫలితాలు సుమారుగా అంటే 11 నుంచి 12 మధ్యలో మొదటి ఫలితాలు విడిగా అవుతాయి. ఎందుకంటే మొత్తం 7 సెగ్మెంట్, ఒక్కొక్క కాన్ఫరెన్స్కి 7 సెగ్మెంట్లు ఉంటాయి. పూర్తి స్థాయిలో పోలింగ్ నమోదైన పరిస్థితిలోనే ఒక్కొక్క సెగ్మెంట్ కూడా పూర్తి స్థాయిలో 7 క్షుణ్ణంగా ఒకటి పోలెట్ బ్యాంక్స్ కావచ్చు, హోమ్ ఓట్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో లెక్కించే వరకే మధ్యాహ్నం 11 నుంచి 12 గంటల మధ్యలో మొదటి ఫలితాలు విడే అవకాశం ఉంది. మొదటగా వరంగల్ తూర్పు విషయానికి వస్తే వరంగల్ తూర్పు మొదటిగా లెక్కింపు పూర్తయిన తర్వాతనే మిగతా సెగ్మెంట్లకు వెళ్ళే అవకాశం ఉంది. మహబూబాబాద్ సెగ్మెంట్లో మొదటగా ములుగును లెక్కిస్తారు. తర్వాత భద్రాచలం తోటి క్లోజ్ అవుతున్న పరిస్థితి. మొత్తానికి 2 సెగ్మెంట్లో మహబూబాబాద్ కావచ్చు, ఇటు వరంగల్ సెగ్మెంట్లో మధ్యాహ్నం 11-12 మధ్యలో పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చే అవకాశం. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు 8 గంటల నుంచే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. ఒక ఆర్ఓ, ప్రతి టేబుల్కి ఒక ఆర్ఓ ఉంటారు, రిటర్నింగ్ అధికారులు ఉంటారు. వీళ్ళ నేతృత్వంలో పూర్తిగా పారదర్శకంగా కౌంటింగ్ చేసిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా మొత్తం 144 సెక్షన్ కొనసాగుతుంది. 200 మీటర్ల దూరంలో ఎవరైనా ఏజెంట్లు కావచ్చు, సంబంధించిన పార్టీల అభ్యర్థులకు సంబంధించిన ఎవరున్న వ్యక్తులు కూడా 200 మీటర్ల దూరం అవతల ఉండాలని చెప్పేసి అయితే పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ జారీ చేసిన పరిస్థితి. ఎవరున్నా కౌంటింగ్ సంబంధించిన అధికారులు తమ ప్రభుత్వం గుర్తించినటువంటి ఓటర్ ఐడి కార్డ్స్ చూపడం లోపలికి రావాలని చెప్పేసి అయితే ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా జారీ చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పటికైతే పూర్తిగా కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అంతా. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. మొత్తానికైతే తెలంగాణ విషయానికి వచ్చేసరికి 17 లోక్సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. అలాగే సిట్టింగ్ స్థానాలు చూసుకుంటే బీఆర్ఎస్కు 9 ఉన్నాయి, అలాగే కాంగ్రెస్ 3 స్థానాల్లో ఉంది, అలాగే బీఆర్ఎస్ 4, బీఆర్ఎస్ 9, అలాగే బీజేపీ 4 స్థానాల్లో సిట్టింగ్లో ఉంది. హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క పార్టీ కూడాను. తమ అభ్యర్థుల పైన కూడాను ఒక్కొక్కరు కూడాను బెర్లో ఉండడం జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్కి అయితే 9 సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ 3 స్థానాల్లో సిట్టింగ్లో ఉంది, అలాగే బీజేపీ 4 స్థానాల్లో సిట్టింగ్లో ఉంది. రైట్, ఒకసారి నల్గొండ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడీగా ఉన్నారు. శ్రీనివాస్, అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ మాధవ్. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తెలంగాణలోని పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో భువనగిరి, నల్గొండ సంబంధించినటువంటి 2 పార్లమెంట్లకు గాను పూర్తి స్థాయిలోని ఎలక్షన్ అధికారుల ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా చేయడం జరిగింది. భువనగిరికి సంబంధించి చూసినట్లయితే 127 కౌంటింగ్ సంబంధించినటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నల్గొండ పార్లమెంట్ సంబంధించి చూసినట్లయితే 122 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలోని ఎప్పటికప్పుడు సీసీ కెమెరా ద్వారా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్నాయో దాని ప్రకారం అందించడం జరుగుతుంది. ఎవరైతే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా 3 అంచెల భద్రతతో ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొదటిగా వస్తున్నటువంటి స్థానిక పోలీసులు ఉంటారు, తర్వాత రెండో దఫలో పూర్తి స్థాయిలోని సంబంధించినటువంటి సెక్యూరిటీ వింగ్ ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ వింగ్ తర్వాత చెకింగ్ చేసుకున్న తర్వాతనే ఎంట్రీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అధికారులని లోన్కి ప్రవేశిస్తారు. సంబంధించినటువంటి 3వ అంచెల భద్రతలో పూర్తిగా ఈవీఎం సంబంధించినటువంటి అధికారికంగా ఉన్నటువంటి విషయాలు మాత్రమే సంబంధించిన అధికారులు మాత్రమే అలో చేస్తారు. దీనికి సంబంధించి కౌంటింగ్ సిబ్బంది అయితేనేమి సంబంధించిన అభ్యర్థులు కూడా ఇక్కడికి పూర్తిగా లోన్కి అలౌట్ చేస్తారు. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంట్లకు గాను
ఇప్పటికే పూర్తి స్థాయిలోనే 4,000 మంది అధికారులు కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద పాల్గొనడం జరుగుతుంది. దీనికి సంబంధించి గతంలో ఎవరైతే వివిధ హోదాల్లో పనిచేసిన అధికారులు అయితేనేమి ప్రస్తుతం ఆ ఎలక్షన్ సంబంధించిన అబ్జర్వర్స్ పూర్తిగా అవేర్నెస్ తో పాటు సంబంధించినటువంటి ఏదైతే కౌంటింగ్ టేబుల్స్ ఉంటాయో అక్కడికే సంబంధించిన అధికారులు మాత్రమే అలౌట్ చేస్తారు. మిగతా కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఇక్కడికి రాకుండా పూర్తిగా అప్డేట్లు ఎప్పటికప్పుడు ఎవరైతే సీసీ కెమెరాల ద్వారా ప్రతిదీ అప్డేట్ చేస్తుంది. ఏదైతే ఫలితాలు ఉంటాయో ఫలితాలకు సంబంధించి చూసినట్లయితే పూర్తిగా ఆ టేబుల్ కి సంబంధించినటువంటి విజువల్స్ కానీ సంబంధించినటువంటి అధికారికంగా ఉన్నటువంటి విషయాలను కానీ అక్కడ ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంటారో వారు మాత్రమే అబ్జర్వ్ చేస్తారు. దానికి సంబంధించిన విషయాలు కూడా వారు డిస్ప్లేకు ఇవ్వకుండా ప్రతి అధికారికంగా ధృవీకరించిన తర్వాతనే డిస్ప్లేకి ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని నల్గొండ జిల్లా అటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి భువనగిరి పార్లమెంట్ లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నటువంటి ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తిగా అధికారులు ఇప్పటికే తమ స్థానాలలో కూడా పూర్తిగా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా అభ్యర్థులకు సంబంధించి ఏజెంట్లు కూడా ఇప్పటికీ ఆల్రెడీ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికీ అప్పుడు పూర్తిగా వారికి గైడ్ కూడా చేస్తున్నారు. ఏవైతే ఉంటాయో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెళ్ళాలి. ఏదైతే సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి టేబుల్స్ లో మాత్రమే కూర్చోవాలని కూడా అధికారులకు సూచనలు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికీ పర్యవేక్షించారు. దీనికి సంబంధించినటువంటి పోలీస్ బందోబస్తులు కూడా ఎస్పీ కూడా పూర్తిగా పర్యవేక్షించడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్ పరిస్థితి. ప్రాముఖ్యంగాను ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పూర్తి స్థాయిలో చెకింగ్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తాన్ని చూసుకుంటే రాష్ట్రంలో నుంచి మెజారిటీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాని నరేంద్ర మోదీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా గతంలో కంటే విస్తృతంగా తెలంగాణలో ప్రచారం చేయడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి కూడా ఆఖరి రోజు వరకు కూడా ప్రచారం దాకా కూడా బీజేపీ అగ్రనేతలు, జాతీయ నాయకత్వం కూడా ఇతర రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రుల ప్రచారంలో భాగస్వాములయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారం కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. రాష్ట్ర మంత్రులు, కీలక నాయకులకు ఒక్కొక్క లోక్సభ స్థాన బాధ్యతలు అప్పగించింది. అలాగే బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో బస్సు యాత్ర ద్వారా విస్తృత ప్రచారం చేశారు. కేటీఆర్, హరీష్ రావు కూడా పలు నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్ షోలు నిర్వహించారు.
రైట్గా గత 13వ తేదీన జరిగినటువంటి పోలింగ్ సరళిని విశ్లేషించుకొని తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో తమకు దక్కే స్థానాలపై ఓ అభిప్రాయానికి వచ్చే ప్రధాన పార్టీలు కూడాను ఓట్ల లెక్కింపులో వెలువడే అసలు ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికలు రెఫరెండమే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో ప్రకటించారు. ఇక తమకు 2 అంకెల స్థానాలు ఖాయమని బీజేపీ అగ్రనాయకులు పదే పదే చెప్తున్నమాట. అటు బీఆర్ఎస్ కూడా తమకు సిట్టింగ్ స్థానాలతో పాటు అదనపు సీట్లు ఖాయమన్న విశ్వాసంతో ఉంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీ పడగా వీరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల అభ్యర్థులు 51 మందితో పాటు సిపిఎం, ఎంఐఎం అభ్యర్థులు ఒక్కొక్క చోట బరిలో దిగారు. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ కు 9 సిట్టింగ్ స్థానాలుగా బీజేపీకి 4, కాంగ్రెస్ కు 3, ఎంఐఎం కు 1 సిట్టింగ్ స్థానం ఉన్నాయి. ఇక లోక్సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారిలో పలువురు కీలక నేతలు కూడా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మరో కీలక నేత ఈటెల రాజేందర్ కూడా బరిలో ఉన్నారు. ఇక్కడ మనం మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే దీనికి సంబంధించి తెలంగాణలో మల్కాజ్గిరి స్థానం అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ అన్ని కూడా సిట్టింగ్ల స్థానాలను గెలుచుకోవడం జరిగింది. బట్ దాని తర్వాత చూసుకుంటే గతసారి మనం చూసుకుంటే ఇక్కడ ఎంపీగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి ఆయన గెలవడం జరిగింది. ఇప్పుడు మల్కాజ్గిరి స్థానం 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా మారాయని చెప్పుకోవచ్చు. అలాగే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అలాగే మరో బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో దిగారు. గత ఎన్నికల్లో చేవెల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి ఈసారి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. ఇక హైదరాబాద్ నుంచి వరుసగా గెలుస్తున్నటువంటి ఎంఐఎం అగ్రనేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి బరిలో ఆయన నిలిచారు. అలాగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఫలితాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మేము అలాగే ప్రతి ఒక్క అప్డేట్ను మినిట్ టు మినిట్ మీకు ఇచ్చే అప్డేట్ ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే ఒకసారి మనం నిజామాబాద్లో మా కరెస్పాండెంట్ ధనుంజయ్ రెడీగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. ధనుంజయ్, అక్కడ ఉన్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? థ్యాంక్ యూ మధు. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలోని పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని సిఎంసీ ప్రాంతంలో ఉన్నాము. ఇప్పుడిప్పుడే మనకు 8 గంటల ప్రాంతంలో పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో సిబ్బంది శాతం ఎప్పటికప్పుడు చేరుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. 7 నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ సిఎంసీ మైదానం ఉత్కంఠంగా రేపుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే పోలైన ఓట్లను 2 రౌండ్లుగా లెక్కించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ మనం సిఎంసీ సెంటర్ వద్ద చూస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా అనేక ప్రాంతాల నుంచి ఈరోజు 25% అదనంగా సిబ్బందిని సైతం రిజర్వ్ లో ఉండగా ఇప్పటికే ఈవీఎంలకు సంబంధించిన కౌంటింగ్ కోసం సుమారు 448 మందిని ఏర్పాటు చేశారు. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కోసం 70 మందిని ఇప్పటికే నియమించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం 558 మంది కౌంటింగ్ కు సిబ్బందిని ఇందులో ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కు సంబంధించిన ప్రక్రియలో భాగంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఇటు యంత్రాంగం సైతం అన్ని ఏర్పాటు సైతం చేస్తుంది. 180 మంది కౌంటింగ్ కు సంబంధించిన సూపర్వైజర్లు, అదేవిధంగా 190 మందికి సంబంధించిన కౌంటింగ్ అసిస్టెంట్లు, అదేవిధంగా 188 మంది మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడ్డది. ఇప్పటికే ఇక్కడ నిజామాబాద్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపుకు సంబంధించిన 20 టేబుల్లను ఏర్పాటు చేశారు. 17 రౌండ్లుగా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే అదనంగా అవసరం పడితే మరిన్ని టేబుల్లను ఏర్పాటు చేసేందుకు సైతం చేస్తున్నారు. ఎందుకంటే ఆర్మూర్లోని 18 టేబుల్ 13 రౌండ్లుగా లెక్కింపు చర్యలు చేపడుతున్నారు. బాల్కొండ ప్రాంతంలోని బోధన్కు సంబంధించిన 18 టేబుల్ 14 రౌండ్లు లెక్కింపు జరుగుతుంది. కొరుట్ల, జగిత్యాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపుకు సంబంధించిన 18 టేబుళ్లలో భాగంగా 15 రౌండ్లకు సంబంధించిన లెక్కింపు జరుగుతుంది. అదేవిధంగా చూస్తుంటే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన సర్వీసులు ఏదైతే ఓట్ల లెక్కింపుకు 10 టేబుల్లో నిర్ణయించారు. ఇప్పటికే మరి కాసేపట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ప్రక్రియ సైతం జరగనుందని చెప్పొచ్చు. ఎందుకంటే లెక్కింపు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే పోలీసులకు సంబంధించిన యంత్రాంగాలు సైతం సిపి కాల్వేశ్వర ఆధ్వర్యంలో సుమారు మనకు 700 మంది బలగాలను సైతం 3 బలగాలను సైతం నిర్వహించారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సుమారు 1000 మంది పోలీసులను నిర్వహించారు. ఒక్కో టేబుల్ వద్ద ఒక్కొక్క సూపర్వైజర్ నిర్మించి అది ఎలాంటి సమస్య జరగకుండా చూసేందుకు సైతం ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఈ విధంగా నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో చూస్తుంటే మనకు ప్రస్తుతం ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ప్రక్రియ ఉన్నది. ఎందుకంటే 8 గంటల ప్రాంతంలో మనకు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే రౌండ్ల వారీగా ఒక్కొక్క సూపర్వైజర్ నిర్వహించారు. 8 గంటల నుంచి సుమారు మనకు గంట వ్యవధిలో ఈ పోస్టల్ కు సంబంధించిన బ్యాలెట్ ప్రక్రియను మనకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సుమారు 15 రౌండ్లకు సంబంధించిన రౌండ్ల వారీగా సుమారు 20 టేబుల్లను ఏర్పాటు చేశారు. 20 టేబుల్లలో భాగంగా ఒక్కో రౌండ్ కు 15 రౌండ్లు నిర్వహించి ఆ రౌండ్లకు సంబంధించిన ఫలితాలను వెనువెంటనే ఇచ్చే దిశగా ఇటు జిల్లాకు సంబంధించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. ఈ విధంగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధికి చూస్తుంటే మనకు ఒకవైపు ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇద్దరు నువ్వా నేనా అన్న రీతిలో ఈరోజు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ప్రక్రియ మొదలవుతున్న క్రమంలో మనకు పూర్తి స్థాయిలో సమాచారం సుమారు 2 గంటల లోపల మొత్తం పార్లమెంట్ కు సంబంధించిన ఫలితాలు సిద్ధం వెలువడే ఆస్కారం ఉంది. మధు. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్. రెడ్డిక నరాలు తగే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడబోతుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏపీ, ఒడిశాలో అధికారంలో ఉన్న వైసీపీ అలాగే బిజు జనతాదళ భవితవ్యం మరికొద్ది సేపట్లో తేలబోతుంది. ఓవరాల్ గా చూసుకుంటే 543 స్థానాల్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఓవరాల్ గా దేశవ్యాప్తంగా అలాగే 542 స్థానాలకైతే మరి కాసేపట్లో భవితవ్యం తేలబోతుంది. అలాగే ముఖ్యంగా ఏపీ ఫలితాలపైన అందరి ఉత్కంఠ కొనసాగుతుంది. పోలింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.